సిద్దిపేట జిల్లా కుక్కునూరుపల్లి మండలంలోని మంగోల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ రిజర్వాయర్ను ఆర్డబ్ల్యూఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా పలువురు అధికారులు పరిశీలించారు. సమ్మర్ సీజన్లో త్రాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడకూడదని, గ్రామాలు, పట్టణాల్లో త్రాగునీటి సరఫరాకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని సందీప్ సుల్తానియా చెప్పారు. ఇట్రా విలేజ్ స్కీమ్ ద్వారా ఏర్పాటు చేసిన వాటర్ పైప్ లైన్లను ఒక నెల ముందు నుండే ప్రత్యేక డ్రైవ్ ద్వారా పరిశీలించి అవసరమైన మరమ్మతులను చేశామన్నారు. సీజన్లో వస్తున్నాం, మనం ఊరికి వచ్చేసాము. డ్రింకింగ్ వాటర్ ప్రజల కోసం ఒక ప్రయారిటీగా ఉంటుంది. అలాగనే మనం ఒక ప్రయారిటీగా తీసుకోవడం జరుగుతుంది. మనందరికీ తెలుసు డ్రింకింగ్ వాటర్ సప్లై మన రాష్ట్రంలో ఎలా ఉంటుంది. గ్రామంలో మున్సిపాలిటీలో మనం ఆర్డబ్ల్యూఎస్ ద్వారా వాళ్ళకి వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉన్నాయి. అంటే ఇంటెక్ పంపింగ్ కావచ్చు, ఇంటర్మీడియట్ పంపింగ్ స్టేషన్ కావచ్చు, అవన్నీ ఉన్నాయి మన దగ్గర. ముఖ్యమైన మనం డిపార్ట్మెంట్ ద్వారా అవన్నీ వర్కింగ్ కండిషన్లో ఉండాలి. ఎప్పుడైనా ఎక్కడైనా ఏదో లోపాలు వచ్చినాయి, దాన్ని ఒక టైం బౌండ్ మేనర్లో దాన్ని కంప్లీట్ చేయాలి. ఒక పైప్ లైన్ రప్చర్ ఉండొచ్చు, ఒక మోటార్ కాలిపోవచ్చు. అటువంటి ఏది వచ్చినప్పుడు ఇమీడియట్గా దాన్ని ఒక టైం బౌండ్ మేనర్లో రిపేర్ చేయాలని అది ఒకటి మనం పెడుతున్నాం. అదేవిధంగా గ్రామాల్లో ఉన్న ఇంట్రా సంబంధించిన పైప్ లైన్ కావచ్చు, అవన్నీ కూడా లాస్ట్ 1 monthలో మనం ఒక డ్రైవ్ పెట్టుకుని జిల్లా వారీగా ఎక్కడైనా ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎక్కడైనా గ్యాప్ ఉంటుంది, పైప్ లైన్ రిపేర్ కావాలి, అవన్నీ ఒక లాస్ట్ 1 month రిపేర్ చేసి రెడీగా ఉంచాము. ఒక డ్రైవ్ తీసుకుని ఇప్పుడు మనం చాలా కంఫర్టబుల్ పొజిషన్గా ఉన్నాం. మనం రిజర్వాయర్లలో కూడా మనం ఎక్కడ నుంచి వాటర్ ఎక్కడ తరలించాలో అది కూడా చేయడం జరుగుతుంది. మీకు ఐడియా ఉంటుంది, మొన్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి మనం 2 TMC పాలేరు ఖమ్మం రిజర్వాయర్లు కూడా తీసుకువెళ్తున్నాము. అదేవిధంగా ఉదయ సముద్రంలో కూడా 2 TMC వాటర్ తీసుకువెళ్తున్నాం, ఎందుకంటే అక్కడ అవసరం ఉంటుంది కాబట్టి. సో ప్రతి రిజర్వాయర్లో మనం నిఘా ఉంటుంది. ఎక్కడ ఏమైనా కావాలంటే ఎమర్జెన్సీ పంపింగ్ కోసం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. విలేజ్లో కూడా ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదో ఉన్నాయి, అది కూడా చాలా ప్రతిష్టమైన ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు మన డ్రైవ్ తీసుకుంటే అవన్నీ కూడా మనం చేయడం జరిగింది. ఏదో కారణం వల్ల ఏదో పైప్ లైన్ రప్చర్ అయిపోయింది, అటువంటి సంఘటన నిన్న మేదక్లోనే మీరు చూసారు, ఒక సంఘటన జరిగింది. మన పక్కనే మన WTP ఉండేది, దాని ద్వారా మనకు కూడా కొంత డ్యామేజ్ జరిగినాయి, మోటార్ మీద డ్యామేజ్ జరిగినాయి. అటువంటి సంఘటన మన కంట్రోల్లో ఉండదు. అటువంటి సంఘటన జరిగినప్పుడు ఏదో కారణం వల్ల విలేజ్కి వాటర్ పోకపోతే ఆ విలేజ్లో కూడా ఆల్టర్నేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ కూడా ఉంచడం జరిగినాయి. ప్రతి విలేజ్